నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. రెండు ఘటనలు కొత్త ఏడాదిలో అమెరికాను ఉలిక్కి పడేలా చేశాయి. మొదటిది లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ దగ్గరున్న ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ప్రతిష్టాత్మక సైబర్ ట్రక్ కార్ పేలిపోయింది. అందులో పెట్టిన బాంబులను ట్రంప్ హోటల్ ముందు ఉద్దేశపూర్వకంగా పేల్చినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో FBI అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిగా భావిస్తున్న మాథ్యూ అనే వ్యక్తి US ఆర్మీలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతను కూడా పేలిపోయిన కారులోనే ఉన్నాడు. మరోవైపు న్యూ ఆర్లిన్స్లో ఓ మాజీ సైనికుడు అద్దె కారుతో బీభత్సం సృష్టించాడు. ఏకంగా 15 మందిని తొక్కించి చంపేశాడు షంషుద్దీన్ జబ్బర్ అనే 42 ఏళ్ల మాజీ సైనికుడు. ఇలా ఓ సైనికుడు, మాజీ సైనికుడు తమ కార్లతో అమెరికాలో సృష్టించిన విధ్వంసం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ 2 కార్లను టురో అనే యాప్ నుంచి అద్దెకు తీసుకున్నారని, ఈ 2 ఘటనలకు ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని సైబర్ ట్రక్ కార్ల తయారీదారుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. దేశం బయట నుంచి వస్తున్న అక్రమ వలసలు దేశానికి ఎలా ముప్పవుతాయని గతంలో తను చేసిన కామెంట్స్ ఇలాంటి ఘటనలు జరుగుతాయనే భయంతోనేనని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. FBI మాత్రం ఈ 2 ఘటనల మధ్య లింక్ను కనిపెట్టేందుకు ఆధారాలను సేకరిస్తోంది. ఈ 2 ఘటనల్లో కలిపి మొత్తం 16 మంది కన్నుమూయగా 35 మంది గాయపడ్డారు. Thank you.